భద్రాద్రి రాములవారి కళ్యాణం అంటే ఆకాశం అంత పందిరేసి భూదేవంత పీటలేసి అన్నట్టే ఘనంగా చేస్తారు. భక్తులంతా కోటి తలంబ్రాలు తీసుకుపోతారు. స్వామివారి కళ్యాణం చూస్తానికి రెండు కళ్ళు సాలవన్నట్లే ఉంటది. ఎప్పటి లెక్కనే ఈసారి కూడా భద్రాద్రి రామయ్య కళ్యాణానికి ఏర్పాట్లు మస్తు ఘనంగా చేస్తుర్రట. శ్రీరామనవమి వేడుకలు ఎప్పటికంటే ఇగింత ఎక్కువనే చేస్తారట. ఇక మరి స్వామివారి కళ్యాణం ఎప్పుడో ముహూర్తం ఎప్పుడు పెట్టిర్రో ఒక్కసారి తెలుసుకొని వద్దాం. ఉత్తరాన రాముడంటే అయోధ్య రాముడే, కానీ మన దిక్కు రాముడంటే భద్రాద్రి రాముడే. ఇక ఎప్పటి లెక్కనే ఈసారి కూడా భద్రాద్రి సీతారాముల కళ్యాణం కడురమణీయంగా చేయాలని ఇప్పటి సందే అన్ని తీర్లా సగవెడుతుర్రట ఆఫీసర్లు. ఏర్పాట్లు గట్టినే చేయాలని చూస్తున్నారట. అన్నట్టు సీతారాముల కళ్యాణానికి అయ్యగారులు ముహూర్తం గిట పెట్టిర్రు. ఏప్రిల్ 9వ తారీఖు నాడు షురూ చేసి 23వ తారీఖు దాకా భద్రాద్రి సీతారాముల కళ్యాణం వేడుకలు ఘనంగా చేస్తారట. ఈ గంటల 16వ తారీఖు నాడు ఎదుర్కోలు, 17 తారీఖు నాడు కళ్యాణం, 18 తారీఖు నాడు పట్టాభిషేకం చేస్తారట. ఇక ఇదిట్లుంటే ఈసారి మునుపు కంటే భక్తులు ఈగింత ఎక్కువే వస్తారని అంచనా వేసిర్రట గుడి ఆఫీసర్లు. పనులు రువ్వడిగా చేయాలని చూస్తున్నారట. అన్నిటికీ మించి ఈసారి కొత్త సర్కారోళ్ళు గద్దెనెక్కిర్రు. అందులో ఖమ్మం జిల్లాకెంచి 3 పెద్ద మంత్రులు ఉన్నారు. భద్రాద్రి సీతారాములకు అసలేం తక్కువ కాదు. అన్ని తీర్లా ఘనంగా నడుస్తాయి వేడుకలు అని అనుకుంటుర్రు భక్తులు. నిధులు గట్టిగానే పట్టుకొస్తుర్రు అని అనుకుంటుర్రు. భద్రాచలం అభివృద్ధి కొరకు ఇప్పటికే మంత్రులంతా మీటింగ్ల మీద మీటింగ్లు పెట్టి ఆఫీసర్లతోని చర్చ చేస్తున్నారు. తాపకోసారి జిల్లాకు పోయి అన్ని తీర్లా అరుసుకుంటుర్రు. అందుకే భద్రాద్రి సీతారాముల కళ్యాణం కూడా ఈసారి ఇగింత అంగరంగ వైభవంగా సాగేటట్టున్నది. అందులో సర్కార్ తరఫుకించి పట్టుబట్టలు తలంబ్రాలు కొంచెం ఆచారం ఉంది కాబట్టి మా సంబరంగా జరిపేటట్లే కొడుతున్నది. ఏమైతే గాని సీతారాముల కళ్యాణం అంటే లోక కళ్యాణమే. అందుకే ఎప్పుడెప్పుడు నవమి పండుగ వస్తుందా అని ఎదురు చూస్తుర్రు అందరూ.